ఏంటి అసలు ఎలా ఉంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే రాసుల వైపు తర్వాత వెళ్దాం. ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది తెలుగు సో రాష్ట్రాలు? దీన్ని సంవత్సర ఫలితం అంటాం. సో ఈ సంవత్సరము బాగా సంచలనాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే ఎవరి వద్ద అయితే డబ్బు ఉంటుందో, ఎవరికైతే సెలబ్రిటీ స్టేటస్ ఉంటుందో వాళ్లకు ఈ సంవత్సరం న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. ఒకటే పదంలో చెప్పాలి అంటే. అలాగే ఈ సంవత్సరం నుండి తీసుకుంటే 25, 26, 27, 28 కంటిన్యూగా ప్రతి సంవత్సరం 100% బ్యాడ్ యాడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది వాళ్ళకి, మొత్తం అందరికీ. అందరికీ నేను అనేది ప్రకృతి పరంగా, జనాల పరంగా ఈ సంవత్సరం మీకు వినడానికి ఇష్టం లేకపోయినా నేనేదో కావాలని చెడు చెప్పట్లేదు. శాస్త్రం ఏం చెప్పిందో నేను అదే చెప్తా. సో ఈ సంవత్సరం 2025 ప్లస్ 100 బ్యాడ్ 26 ప్లస్ 100 బ్యాడ్ 27 ప్లస్ 100 బ్యాడ్ 28 అలా వెళ్తూ ఉంటుంది. 28 కల్లా 400% బ్యాడ్తో మనం ఉంటాం. ఓ మై గాడ్. సో ఏం జరుగుతుంది ఈ సంవత్సరం? విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా జరిగేది విపరీతమైన అగ్ని ప్రమాదాలు, నెంబర్ 1. నెంబర్ 2 విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, పడవ ప్రమాదాలు. అలాగే ఈ సంవత్సరం విడాకుల సంఖ్య ఎక్కువ. అన్నిటికంటే ముఖ్యం ఈ సంవత్సరం క్రైమ్ రేట్లో ఎప్పుడూ లేనంతగా ఆడవారు పాలు పంచుకుంటారు. అంటే ఇప్పటి వరకు మనం చూసింది మగవాళ్ళు మాత్రమే ఎక్కువ క్రైమ్ రేట్లో ఉంటారు. బట్ ఈ సంవత్సరం చూస్తే క్రైమ్ రేట్లో దాదాపు మగవాళ్లను దాటిపోయే అవకాశం ఉంది ఆడవారు. అలాగే ఈ సంవత్సరం యువతలో కార్డియాక్ అరెస్టులు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యమైన విషయం ఈ సంవత్సరం స్త్రీలకు విపరీతంగా కలిసి వస్తుంది. అంటే ఉదాహరణ, రాజకీయాల్లో ఉండే స్త్రీలకు పదవులు లభించడము, వ్యాపార రంగంలో ఉండే స్త్రీలకు అవార్డులు రివార్డులు రావడము. సో అలాంటివి పెను సంచలనాలు జరగడం ఈ సంవత్సరము. అంటే పాజిటివ్గా ఉండడము స్త్రీలకు, ఎట్ ది సేమ్ టైం పాజిటివ్గా ఉంటూ నెగిటివ్గా వాళ్లే మళ్ళీ క్రైమ్ రేట్లో కూడా పాలు పంచుకునే అవకాశం ఉంది. ఇటు మంచి ఇటు చెడులు స్త్రీలు కారణభూతమయ్యే అవకాశం ఉంది. సో అలాగే అన్నిటికంటే ముఖ్యం ఈ సంవత్సరము మీడియా కానీ, సెలబ్రిటీలు కానీ, రాజకీయ రంగంలో ఉండే వారికి పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అంటే మీడియాలో ఉండే సెలబ్రిటీస్ అయినా సరే, రాజకీయ రంగంలో ఉండే సెలబ్రిటీస్ అయినా సరే, సినిమా రంగంలో ఉండే సెలబ్రిటీస్ అయినా, సోషల్ మీడియా సెలబ్రిటీస్ అయినా సరే, ఎవరైనా వాళ్లకు ఈ సంవత్సరం న్యాయపరమైన ఇబ్బందులు తప్పవు. రవి అంటే వశీకరణం అంటే సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉండడం. సో ఎవరికైతే పేరు ప్రఖ్యాతులు ఉంటాయో వాళ్లకు ఈ సంవత్సరం తీవ్రమైనటువంటి సమస్యలు అనేటువంటివి ఏర్పడతాయి. కానీ రాశి ఫలాలు లేకపోతే జాతకం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేది లింగాన్ని బట్టి ఉంటుందా? మహిళలకైతే రకంగా, పురుషులకైతే అస్సలు ఏం ఉండదు. మరి మీరు మహిళలు క్రైమ్ లో పార్టిసిపేట్ ప్రత్యేకించి దీన్ని మనం అందుకనే సంవత్సర ఫలితం అన్నాం. రాశి ఫలితం వేరు, ఇది సంవత్సర ఫలితం. సంవత్సర ఫలితం అంటే నవనాయకులు అంటాం. నవనాయకులు అంటే ఈ సంవత్సరము రాజు ఎవరు, మంత్రి ఎవరు, న్యాయాధిపతి ఎవరు, షష్యాధిపతి ఎవరు, అర్ఘ్యాధిపతి ఎవరు, మేఘాధిపతి ఎవరు అని నవనాయకులు అని 9 గ్రహాలకు 9 ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్స్కి మనము వాళ్ళకు పొజిషన్ ఇస్తాం. ఆ పొజిషన్లలో బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. దీన్ని సంవత్సర ఫలితము అంటాం. ఇదేం రాశి ఫలాలు కాదు, రాశి ఫలాలు వేరు. రాశి ఫలాల్లో డిఫరెంట్గా ఉంటుంది క్యాలిక్యులేషన్. ఇది సంవత్సర ఫలితం అని. అందుకని సంవత్సర ఫలితంలో ఇవన్నీ చూపిస్తూ ఉన్నాయి. అంటే ఆడవారికి రవి కమాండ్ చేసేది ఆడవారిని. అంటే ఎవరైతే అందంగా ఉంటారో అమ్మాయిలు, ఉదాహరణ వాళ్ళను మనము మన భాషలో పద్మిని జాతి స్త్రీలు అంటాం. సో పద్మిని జాతి స్త్రీలు అంటే అర్థం ఏంటంటే వితౌట్ మేకప్ అందంగా ఉండే వాళ్ళను పద్మిని జాతి స్త్రీలు అంటాం. లైక్ హీరోయిన్స్ అనుకుందాం మన భాషలో. వాళ్ళంతా మేకప్ తోటి ఉంటారు ఉన్నా సరే మన భాషలో. అందుకని మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళు అందగత్తెలని మనం అనుకుంటాం. మేకప్ తీసేస్తే ఎలా ఉంటారో మనకు తెలియదు కాబట్టి మనం అనుకుంటాం. కానీ వాళ్లకు సమస్యలు. సో ఎక్కడైతే అందం ఉంటుందో, ఎక్కడైతే పదవి ఉంటుందో, ఎక్కడైతే డబ్బు ఉంటుందో, ఎక్కడైతే జనాల్లో సెలబ్రిటీ స్టేటస్ ఉంటుందో వాళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు అనేటువంటివి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏర్పడబోతా ఉన్నాయి. అలాగే ప్రముఖులకు తిప్పలు. అలాగే ఈ సంవత్సరము అంటే ప్రముఖులకు తిప్పులు అంటే జనరల్గా మీడియా రంగంలో తిప్పలు ఉంటాయి. ఈసారి పోలీసు వారికి తిప్పలు ఉంటాయి, జడ్జిలకు తిప్పలు ఉంటాయి. నేను అనేది ఏంటంటే మేము అతీతులం అని ఎవరు అనుకుంటారో వాళ్ళు కూడా ఈసారి తిప్పల టెన్షన్లో పడతారు. ఇప్పుడు 1 వీక్ బిఫోర్ చూసినాం మనం ఒక జడ్జి. అవును, నేను అదే చెప్తున్నా. అంటే మేము అతీతులము అంటే ఇంకొకటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా విచిత్రమైనటువంటి క్వాలిటీ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏముంటుంది అంటే నేను బట్టకాల్చి నీ మీద వేయొచ్చు కానీ నువ్వు మాట్లాడొద్దు. రెండోది, నువ్వు మాత్రమే పాతివ్రత్యంగా ఉండాలి, నేను ఉండను. నేను మాత్రమే నేను విమర్శించాలి, నువ్వు మాట్లాడొద్దు. సో ఈ లక్షణాలు ఉండే వాళ్ళందరూ సఫర్ అవుతారు ఈ సంవత్సరం. ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు సఫర్ అవుతారు అంతే కదా. అంటే వాళ్ళ ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి. సో వాళ్ళు మీడియా వాళ్ళు అవ్వచ్చు, జడ్జిలు అవ్వచ్చు, అంటే జ్యుడిషియరీ అవ్వచ్చు, పోలీస్ అధికారులు అవ్వచ్చు. అంటే కాదేది సమస్యకు అనర్హం. ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కారణం రవి వల్ల వీళ్ళందరూ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది నేను చెప్పాల్సిన.